ఎగ్జాక్ట్లీ సార్ ఐటీ సంబంధించి మొత్తం అంతా కూడా వైజాగ్ బేస్ లోనే అంతా గ్రౌండ్ అవుతున్నాయండి. అంటే ఐటీకి సంబంధించిన హ్యూమన్ రిసోర్సెస్ అన్ని కూడా అమరావతి ప్రాంతం కానీ ఆ జిల్లాల్లో కానీ మొత్తం ఉన్నారు. క్యాపిటల్ రీజన్ గా ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో ఐటీ ప్రాజెక్ట్స్ ని అక్కడ డెవలప్ చేసేందుకు మీరు ఏమన్నా దానికి రూట్ మ్యాప్ ఏమైనా ఉందా? అక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే అదే కదా సార్. నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ అన్ని ఇప్పుడు అమరావతికి తీసుకొస్తున్నాం. ద ఎంటైర్ క్వాంటమ్ కంప్యూటింగ్ రిలేటెడ్ ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం అమరావతి కేంద్రంగా చేస్తున్నాం. ఇప్పుడు దయచేసి మీరు రెండు ప్రాంతాల మధ్యలో గొడవలు సృష్టించొద్దు స్వామి, ప్లీజ్. దిస్ ఇస్ నాట్ ఫేర్. ఎండ్ ఆఫ్ ది డే ఎకో సిస్టమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక కంపెనీ ఇక్కడ ఒక కంపెనీ అక్కడ పెడితే 25 సంవత్సరాల తర్వాత ఇంకేం మిగలదు. కంపెనీస్ విల్ కొలాప్స్. ఎకో సిస్టమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందు చూపుతో గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా 20 క్లస్టర్స్, ఇట్ కుడ్ బి స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఫుడ్ ప్రాసెసింగ్, క్వాంటమ్, ఐటీ, డేటా, ఫార్మా. సో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఈ క్లస్టర్స్ ప్రమోట్ చేయాలి, మీరు డ్రైవ్ చేయండి అని చెప్పి 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు పెడుతున్నారు. సో అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలి. దానికి ఒక విజన్ తో మేమందరం పనిచేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. థ్యాంక్ యూ సార్. సార్ నేను సత్య ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి సార్ లోకేష్ గారికి సార్ 20 లక్షల ఉద్యోగాల కమిటీ చైర్మన్ గా మీరు ఈ సమ్మిట్ ద్వారా మీ లక్ష్యానికి చేరువయ్యని అనుకుంటున్నారా? ఒకటి. రెండు, ఉదయం ట్వీట్ పెడుతున్నారు, సాయంత్రానికి ఎంఓయూ చేసుకుంటున్నారు. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది సార్. ఫైనల్ గా ఈ కంపెనీలు వచ్చాక వీటిని నిత్యం ట్రాక్ చేయడానికి అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ట్రాక్ చేయడానికి ఏమైనా మెకానిజం అంటే ఒక టెక్నాలజీ ఏమైనా యూజ్ చేస్తారా? ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా తొలి అడుగు వేసాం. ఇది నిరంతర ప్రక్రియ. పెట్టుబడులు ఆకర్షించుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. ఈ రోజు మీరు చూస్తే ట్వీట్ పెట్టాను, ఎంఓయూ చేసుకున్నాడు, దాని వెనకాల చాలా హోంవర్క్ ఉంది సార్. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఇప్పుడు గూగుల్, నేను ఫస్ట్ టైం యూఎస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ సిటిఓని కలిశాను, ప్రభాకర్ గారిని నేను పర్సనల్ కలిసా. అక్కడి నుంచి దాని తర్వాత వాళ్ళ డేటా టీంని కలిసా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీం. దాని తర్వాత నేను వెళ్ళి వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళా. తిరిగి వాళ్ళు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు కలిశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు హెడ్ ఆఫ్ గూగుల్ క్లౌడ్ డావోస్ లో కలిశారు. ఇట్లా కంటిన్యూస్ ప్రాసెస్ టచ్ లో ఉన్నాం కనుకనే మేము ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఫ్రక్టిఫై చేసి ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాం. సేమ్ థింగ్ ఆసిలర్ మిత్తల్ కూడా. ఆసిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ కూడా ఇట్లనే మేము ఫాలో అప్ చేసి ఫ్రక్టిఫై చేయగలుగుతాం. ఇప్పుడు మేజర్ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న మేజర్ కార్పొరేట్స్ అందరిది ఒక ఫైల్ తయారు చేసుకున్నాం. వాళ్ళు ఏ ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెడుతున్నారు, ఆ ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి అనేది ఎవ్రీ వీక్ అప్డేట్ తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయన ఆఫీస్ కి మేము పంపిస్తాం జరుగుతుంది. సో ప్రతి ఇన్వెస్టర్ మాకు ఇంపార్టెంట్, ప్రతి ఇన్వెస్ట్మెంట్ మాకు చాలా కీలకమైంది. నిరంతరం మేము ఫాలో అప్ చేయగలుగుతున్నాం కనుక ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అది దయచేసి గుర్తు. 20 లక్షల ఉద్యోగాలు దగ్గరికి వచ్చారనుకుంటున్నారు కమిటీ చైర్మన్ గా ఈ సమ్మిట్ తో? ఆ దిశగా అడుగులు వేసాం. కానీ ఈ సబ్ కమిటీ ఎప్పుడు ఆనందంగా ఉంటుందంటే ఆ 20 లక్షల ఉద్యోగాలు గ్రౌండ్ చేసి 20 లక్షల మందికి ఆఫర్ లెటర్లు ఇచ్చిన తర్వాత. సో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు మేము ఎవరో కంప్లేసెంట్ అవ్వండి. ఎందుకంటే ఆయన పడుకోరు, మమ్మల్ని పడుకోనీరు, మమ్మల్ని అందరినీ పరిగెత్తిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నట్టు $1 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ దిశగా మేము పనిచేయాలి, ఆర్నిసలు కష్టపడాలి. బాబు సూపర్ 6 లో తొలి హామీ 20 లక్షల ఉద్యోగాల కల్పన, 5 సంవత్సరాల ఆఫర్ లెటర్లు వాళ్ళ చేతిలో పెట్టే బాధ్యత జీఎం గా మేము తీసుకుంటాం. ఏది కాదయ్యా, నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా? ఏనయ్యా, మీరు అందుకే చెప్పాలి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? అంత మునిపి ఎవ్వరేం మాట్లాడలేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్సిస్ట్ చేస్తే అది బిఏఎఫ్ఆర్ లిస్ట్ లో ఉన్న కంపెనీని లిఫ్ట్ చేసి 12,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్యూజ్ చేశారు.
12,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్యూజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైంది? కరెంటు ఛార్జీల బకాయిలన్నీ కూడా 2,000 కోట్ల పైన ఈక్విటీ కింద కన్వర్ట్ చేశారు. అది కూడా ఎప్పుడో ఇవన్నీ వదులుకున్నాం. ఇంకొక పక్క సెక్యూరిటీ మనల్నే పెట్టమన్నారు. దేని పెడుతున్నాం? ఇవన్నీ ప్లాంట్ వైబిలిటీ తేవడానికే కదా. ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తా ఉంది, ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు రేపు రాబోయే రోజు ప్రాఫిట్ లో ఉంటుంది. అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? నేను కూడా 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైతే డబ్బులు తెచ్చిస్తామంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. మనం కూడా పని చేయాలి, కష్టపడ దాన్ని సిస్టమేటిక్ గా రన్ చేసి ప్రొఫెషనల్ గా రన్ చేస్తే చూపని అన్సెటిల్ ఏమి అన్సెటిల్మెంట్ ఉందంట్లో? ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా? ప్రైవేటైజ్ చేయండి ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. మొన్న ఇదే మరి అక్కడ ఒకటి జరిగింది. ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి. ఎత్తిపోయి లోపలేస్తే ఇంక డిస్టర్బెన్సీ లేదు, అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి, రాష్ట్రం కూడా బాగుంది. మీరు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఇప్పుడు ఇంతమంది వస్తున్నారా? ఎందుకు వస్తారు ఇక్కడికి? ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వాళ్ళ డబ్బులు తిరిగి వస్తాయి, వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతుంది. రేపటి నుంచి నువ్వు నేను పని చేయను నాకు డబ్బులు ఇమ్మని అడిగితే ఎవరు చేస్తారా? ఈ రాష్ట్రం కాబట్టి ఇంకొక రాష్ట్రానికి పోతారు. కొంచెం మీరు కూడా కల్చర్ ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అందరం. విశాఖపట్నానికి ఎందుకు వస్తున్నారంటే గుడ్ పీపుల్ కాబట్టి ఇక్కడ ఎక్కువ వస్తున్నారు. ఒక ఊర్లో ఒక రౌడీ ఉంటే ఆ ఊరికి బోరు. నీ కూతుర్ని ఇస్తావా దొంగలుండే ఊర్లో? ఏమయ్యా చెప్పరు? దట్ ఈస్ వేర్ మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే ఇంక మోటివేషన్ కూడా గట్టిగా చేయాల్సి వస్తుంది. ఐ హావ్ సీన్ 45 ఏళ్లు రాజకీయం చూశాను. నేను కరెంటు లేని పరిస్థితిలో నుంచి ఇంటిపైన కరెంటు తయారు చేసే పరిస్థితికి వచ్చే రోజు చూస్తున్నా. మనం కూడా ఇవన్నీ ఉపయోగించుకోకుండా అడగమన్నారు కాబట్టి అడ్డుదండంగా అడుగుతానే ఉంటాం. అది ఇది అనేది వదిలేయాలి. మీరు కూడా ప్రాక్టికల్ గా అడగాలి. అందరం కూడా జాగ్రత్తగా మనం ఇంత సక్సెస్ అయిన తర్వాత అక్కడ ఎవరో ఒకరు ఎవరు చెప్పారు, ఎవరు చెప్పలేదు. చెప్పకపోతే ఇష్యూ చేయాలని ఒక సీడ్ ఒకటి వేస్తావు. ఆ సీడ్ వేసేది మానేయాలి. ఎక్కడుందయ్యా నీకు? 12,000 కోట్లు పెడితే కనీసం నీకు కూడా, నువ్వు చదువుకున్నాడువే కదా, నీకు మామూలు వాళ్ళకి గుర్తు ఇదేంటి? కాబట్టి ఎవరైనా సరే మీ అందరూ అడుగుతున్న ఒకటే మాట, 12,000 కోట్లు పెట్టారా లేదా? బికాస్ ఆఫ్ గవర్నమెంట్ కాదా? అది డబ్బులు అవునా కాదా? నేను వాటర్ ఛార్జెస్ అని ఫర్గోయానా లేదా? కరెంటు ఛార్జ్ పోయినా లేదా? సెక్యూరిటీ పెట్టానా లేదా? ప్రాపర్టీ ట్యాక్స్ వదులుకున్నావా లేదా? దేనికోసం వదులుకున్నాం? మన వాళ్ళ కోసమే కదా. అట్లా ఉండి ఎంచోపోయిన అదే మాట్లాడుతూ కూర్చొని ఎవరికైనా వస్తుంది, కరెక్ట్ కాదని గుర్తుపెట్టుకోండి అందరూ. ఎట్టి పరిస్థితులు చేయరు, కానీ ఆ ఇండస్ట్రీ రన్ చేసేది మాత్రం ప్రొఫెషనల్ గా చేయాలి. నేను కూడా 3 నెలలకు ఒకసారి రిపోర్ట్ తెప్పించుకుంటున్నా. ఎట్టి పరిస్థితుల్లో లాస్ లో రన్ కావడానికి వీలు లేదు. ఒక గోల్డ్ మైన్, అది గోల్డ్ మైన్ మీరంతా కలిసి ఇది చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అని అంటారు. ఏం బ్రదర్? Again, I have to brief in English. Huh? 5 minutes in English. एक मिनट सर एक मिनट सर छोड़ दीजिए. 5 minutes English. We have completed
30th Partnership Summit. It is a historical summit. Around 45 countries participated. Nearly 640 international delegates. Domestic delegates 1135. Special invitees 1250. Diplomats, trade ministers, ambassadors, high commissioners 185. Even government of Andhra Pradesh has took it very seriously. Now nearly 1575 MOU partners participated in this conference. This time not only investment, we have gone for brainstorming, exchange of knowledge, networking. These are all various aspects we have promoted. Nearly 24 bilateral meetings I addressed, business meetings 16, 8 government delegations I met them one by one. Ultimately, we are able to clinch this year huge investment. I have seen so many partnership summits. This is a unique one. Nearly 613 MOUs we have signed, worth about 13.25 lakh crores investment. Potential employment generation around 16.31 lakh jobs. This is a unique one. In this, energy, industries, infrastructure, IT, CRDA, tourism, food processing, administration, textiles, health, even technology. We are having so much of food processing, nearly 38 units have come. Even now we want to promote more and more food processing, especially aqua and also horticulture, and so many product-based food processing produced in Andhra Pradesh. So I spoke to so many investors. Every investor, every country is having confidence on India. They are all believing only highest growth rate is happening in India, and also there are lot of opportunities in India. We will live our expectation. Next year again we are going to Visakhapatnam. In Andhra Pradesh we are going for of investment. Development we are decentralizing. 175 MSME parks, and also some specialized clusters, and also SEZs we are developing in different parts of the state. Visakhapatnam, especially we are going for AI, data centers, pharma, and also green hydrogen. These are all tourism. These are all the industries, even metals, especially steel, aluminium. These are all the areas. In Amaravati area, we are going in a big way. Education hub, quantum computer, even research on green hydrogen, hospitals, so biotechnology. In a big way in Amravati. Tirupati cluster we are going space tech, technology, space city, drone city, aerospace city. These are all various angles we are working there. Ultimately, every district we are focusing. 5 Ratan Tata Innovation Hub, if you see, one is in Amravati, main hub, 5 spoke model, one is Visakhapatnam,
then Rajahmundry, then Vijayawada, then Anantapur. All 5 are headed by eminent industry groups and also supporting as knowledge partners by universities, mentors, venture capital and bankers who are bringing them, and also supporting infrastructure in the last mile. Anybody serious entrepreneur will come, real time, we can show the place, we can give clearances, they can start their business immediately. That is how we are working. Industry is very crucial. Under service sector is going in a big way. All areas we are going for tourism. Hotels, number of hotels, not only Visakhapatnam, in Amaravati, in Tirupati, even districts, everywhere we are going for hotels. And also we are having beaches. Surya Lanka beach is one of the best beach. There, even Visakhapatnam, Maipadu, there also Machilipatnam. Like there, so many beaches we are developing. And also very, very eco-tourism in a big way we are promoting. And also we are having temple tourism in a big way. Tirupati, Sri Sailam, even every temple people are coming to construct hotels. Another area we are working. I am focusing more on tourism. Even some people are having some doubts about jobs because of IT. IT nobody can stop. Alternative jobs we have to provide, that to white collar. This tourism is one sector we can provide in a big way, job creation. So this is a good beginning, lot to be traveled, but I am confident people are having faith on us. Even labor reforms, infrastructure reforms, tax reforms, and also clearances real time. Earlier we used to talk about speed of doing business. Everything is accountable. No complaints for me so far. I am, as you rightly mentioned, everything will be online. Everything will be dated. This time it has to be given. If there is any problem, immediately we will then we'll take action. Wonderful time. Even my ministers are doing extremely well. Even my officers are doing very good work. All these things I gave only content details. How to conduct summit. Earlier they used to conduct only for memorandums, MOUs. This time I asked all the new subjects. Quantum computer you must have. Agro processing you must have sessions. Like that, those who are interested in that subjects, there they will deliberate and also they will discuss. They will know what is happening. Developments globally, they have to debate, discuss and takeaways they have to follow. This is the concept I introduced. Then ministers has taken personal responsibility. My officers, they have done wonderful work. For the last 18 months I have very good work. They have taken every functionary, they took it personally and they made it a reality. I really appreciate. After this I want to spend 15 minutes or half an hour with my officers. Even I didn't go through all details. Once I gave concept, minister supervised, officers delivered. That is the concept we have taken. And also media, really appreciate all of you. For the last 3 days, you are here. What all we are doing, you are reporting to the people. Except 1 or 2, anyway that is. But 99% you are cooperative. You are working for a cause, that is people's cause. Even national media, first time I am seeing so much of enthusiasm because it is happening place. Asking me, what about it is a cooperative federalism. Everybody has to compete.
It is not new for us. Even earlier we competed. No complaints. With this, I am thanking all of you. Thank you, Ananda. Generally, there is no credibility and confidence. People may not respond. Even people may come. They Sir, definitely we'll definitely tell you. But right now we wanted to, because you guys have been meeting all the delegation and you guys were brainstorming with everyone. So if you can suggest where three big achievements of this summit and